లిరిక్ తెలియదు. ఓం శాంతి శాంతి ఓం శాంతి నా ప్రాణం సర్వం నీవేలే. వి గాట్ ఫోన్స్, సేమ్ ఫోన్స్ ఈసారి. ఇదేంటిది? 16 iPhone 16 Pro Max 512 GB కదా, ఇద్దరివి 512 GB. నేను నా ఫోన్ ఇప్పుడు కరెంట్ షూట్ చేస్తున్న ఫోన్ కొని 3 years అవుతుంది. 13 Pro Max ఇది. 14 నెక్స్ట్ ఇయర్ ఎందుకులేని తీసుకోలే. 15 నాకు అంత గొప్పగా చేంజ్ ఏమనిపించలేదు, అండ్ అప్పటికి ఫోన్ పర్లేదు, బాగానే పనిచేస్తుంది. సో చెల్తా దీంతోనే అని అనుకున్నా. బట్ లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 6 months, చెప్పాలంటే 8-9 months నుండి అనుకోర్రి, సత్తా ఇస్తుంది ఫోన్. సో నేను ఇండియాకి వెళ్ళినాక స్టార్ట్ అయింది. సో ఇంకా అప్పటికి అక్కడ కొనలేను ఎట్లాగో, సో ఇక్కడికి వచ్చినాకనే కొందామని చెప్పేసి అనుకున్నా. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక మళ్ళీ 15 ఏం కొంటాలే, కొన్ని రోజులలో 16 వస్తుందని చెప్పేసి ఆగాను అనమాట. సో 16 వచ్చింది, దాంట్లో చూసి ఇంకా ఎలా ఉన్నా తీసుకుంటా అన్నది తెలుసు. సో అందుకనే తీసుకున్నాం. నేను చెప్పాలంటే ఫీచర్స్ కూడా ఎక్కువ చూడలే. కెమెరా వైజ్గా ఐ థింక్ పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. అట్లీస్ట్ పక్కకు స్లైడ్ వచ్చింది ఇట్లా అనడానికి. అండ్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్, కానీ అది ఇన్బిల్ట్ కాదు, విత్ అప్డేట్స్ ఫ్యూచర్లో వస్తూ ఉంటుంది అనమాట, 1 at a time లాగా. సో అది. సో లెట్స్ అన్బాక్స్. సో ఏం కలర్ తీసుకున్నాడో కూడా నాకు తెలియదు అసలు. ఐ థింక్ సేమ్ ఇప్పుడు కరెంట్గా ఉన్న కలరే అనుకుంటా. సేమ్ కలర్. స్క్రీన్ పరంగా నాకేమైనా పెద్దగా అనిపిస్తుందా? కొద్దిగా పెద్ద ఉంది అతనికంటే. దీంట్లో అది కనిపిస్తుంది కదా, అది కెమెరా. ఈ పక్కకు ఒక ఇది ఉండడం డిఫరెంట్. సో లెట్స్ టర్న్ ఇట్ ఆన్. సో రెండు సేమ్ ఫోన్లు కాబట్టి ర్యాండమ్గా తీసుకున్నా ఏది నాది అని. సో ఐ పిక్డ్ యూ. ఓకే, సో ఇది కంటే బెటర్గా పనిచేయి. బెటర్ కాదులేమ్మా, ఇది కూడా మంచి పని చేయాలి, రెండు అవసరమే. తనని కూడా, కార్తీక్ని కూడా 16 Pro Max తీసుకోమనడానికి రీజన్, తన ఫోన్లో కూడా పదే మేము షూట్ చేస్తూనే ఉంటాము. సో షూటింగ్ పర్పస్లో బాగా హెల్ప్ అవుతుందని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో నాకు ఐఫోన్ మెయిన్ పర్పస్ అయితే కెమెరా. నా ఫుల్ టైం జాబ్ అంతా దాంట్లోనే చేస్తా కదా. ఐదర్ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఎలాంటి కాల్స్, డిస్కషన్స్, ఈమెయిల్స్, షూటింగ్. సో 80% ఆఫ్ మై వర్క్ నా ఫోన్ల నుండే జరుగుతుంది కాబట్టి నాకు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్, ప్లస్ కెమెరా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, స్టోరేజ్ ఇంపార్టెంట్. ఐఫోన్ కంటే బెటర్ కెమెరా నా విషయంలో ఇంక ఏది లేదనిపిస్తుంది. బికాస్ చాలా ఫ్లెక్సిబుల్, చేతిలోనే ఉంటుంది, ఎట్ ఎనీ పాయింట్ షూట్ చేయొచ్చు. మనం షూట్ చేసినా కూడా అవతల వాళ్ళకి ఫోన్లో రికార్డ్ చేస్తే షైనెస్ అది రాదు, కానీ ఏదో పెద్ద కెమెరానో, వ్లాగింగ్ కెమెరాలానో పట్టుకుంటే అవతల వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది అనిపిస్తుంది. సో ఆ రకంగా ఐ ప్రిఫర్ ఐఫోన్ అనమాట. సో మ్యాండేటరీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలు, స్నాప్చాట్. యాక్చువల్ నేను స్నాప్చాట్లో జాయిన్ అయినా, ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ ఫాలో అవ్వండి. అందరు అక్కడ పోస్ట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి వీడేంటి అందులో పోతాడరే, ఇక్కడ ఇంకా గడ్డిలో కూర్చోడు పిల్లగాడు, వేడికిరా. సో లెట్స్ వాడు బయటకి వచ్చి నా మైండ్ అన్నట్టు. వాళ్ళ అమ్మలు ఉన్నారా ఇక్కడ? అరే రారన్నా నా బయటికి. ఓకే, స్టార్ట్. లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను కదా, నేను వేరే కెమెరాస్ ట్రై చేస్తున్నాను అని చెప్పేసి. ఆ కలర్ గ్రేడింగ్, అది ఆ వీడియో చూసారు కదా, చాలా డల్గా ఉండే అనమాట. క్వాలిటీ విషయంలో కానీ అలా కూడా. సో ఎండ్ ఆఫ్ ద డే మనకు ఐఫోనే మేక్ సెన్స్ అని అనిపించి ఐఫోన్ తీసుకున్నాం ఇంకా. కానీ ఆమ్ ఐ హ్యాపీ విత్ దిస్ ఫోన్ అంటే నో, నాట్ ఎట్ ఆల్ ఎట్ ద మూమెంట్. నాకు గ్లిచెస్ ఏమైనా ఉన్నాయా ఏంటో నాకు తెలియదు, కానీ వెరీ స్లోగా పనిచేస్తుంది ఫోన్. చాలా స్టక్ అవుతుంది. టైపింగ్ విషయంలో కూడా నేను టైప్ చేయాలనుకున్న లెటర్ 2, 3 సార్లు టైప్ చేస్తా కానీ అవ్వట్లేదు. డిలే ఉంది. సో, అలా చాలా ఉన్నాయన్నమాట. ఈవెన్ ఫోటోస్
ఆ గ్యాలరీ సెట్టింగ్ గూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. సో, ఐయామ్ నాట్ రియల్లీ హ్యాపీ విత్ ద పర్చేస్. బట్ ఆప్షన్ లేక తీసుకున్నా. ఎవరైనా తీసుకోవాలా అని అంటే మాత్రం ఆల్రెడీ 15 ఉన్నోళ్ళకైతే 16 అయితే నేను రికమెండ్ చేయను. మా తమ్ముడికి ఆల్రెడీ వానిది గూడా 13 కానీ ఐ సెడ్ తీసుకోకురా అవసరం ఉంటేనే తీసుకో అని చెప్పేసి చెప్పాననమాట. సో, నేనైతే ఎవ్వరికీ రికమెండ్ చేయను 16. రేపు వాళ్ళు అప్డేట్స్‌లలో ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ చేసి ఈ గ్లిచెస్ అన్నీ పోతాయేమో గానీ యాస్ ఆఫ్ నౌ అయితే ఐయామ్ నాట్ హ్యాపీ అన్నమాట. బట్ కెమెరా పరంగా ఓకే. నడుస్తుంది. సో, ఇంతకి మెయిన్ టైటిల్ అంతా చెప్పింది వాళ్ళని చూపించట్లేదు అనంటే, ఈ ముచ్చట చెప్పిన తర్వాత ఇది చెప్దాం అనుకున్నా. సో, హియర్ దే ఆర్ హర్షిత, కార్తిక్. అందరికి తెలిసుంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం హర్షిత, కార్తిక్ వాళ్ళు హెచ్‌కే పర్మనెంట్ ఫౌండర్స్ అన్నమాట. సో, హెచ్‌కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ వాళ్ళ దగ్గర ఆల్ కైండ్ ఆఫ్ బ్యూటీ ట్రీట్మెంట్స్, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. సో, వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, యాస్ ఆహ్, కో ఎంటర్‌ప్రెన్యూర్స్ లాగా పరిచయం అయ్యి వి బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళింకా యూఎస్‌కొచ్చాక ఇంకా ఎక్కువైపోయింది. ఎందుకంటే వాళ్ళక్కడున్నప్పుడైనా సరే వాళ్ళు కొద్దిగా బిజీగుంటారు. మేము ఇండియా వెకేషన్‌లో ఉన్నప్పుడు మేము బిజీగుంటాం. కానీ ఇక్కడున్నప్పుడు ఇంట్లోనే ఉంటూ చాలా టైం కలిసి స్పెండ్ చేశాం కాబట్టి వి బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అన్నమాట. అవర్ మెంటాలిటీస్ సింక్, అవర్ థాట్స్ సింక్ అన్నట్టు. సో, అలా నేను కార్తిక్ ఒక టైపు, మా కార్తిక్ ఒక టైపు. సో, ఇద్దరు కార్తిక్‌లే కదా యాక్చువల్‌గా. సో, మా కార్తిక్ ఒక టైపు. హెచ్‌కే కార్తిక్ ఒక టైప్ అన్నమాట. బేసికల్లీ వాళ్ళు యూఎస్ఏకొచ్చారు. సమ్ వర్క్ రిలేటెడ్ స్టఫ్ వాళ్ళు యూఎస్‌కొచ్చారన్నమాట. ఆల్మోస్ట్ యూఎస్‌లో చాలా ప్లేసెస్ తిరిగారు. వెకేషన్ కమ్ వర్క్ అనుకోండి. వర్కేషన్. సో, దాంట్లో పాటులాగా న్యూయార్క్‌కి గూడా వచ్చాక న్యూయార్క్ ఎలా మిస్ అవుతారు? సో, విజిట్ చేయాలి అని అనుకుంటే చెప్పాం. మా ఇంట్లోనే వచ్చుండాలి అని. సో, 5 డేస్ మాతో కలిసి ఉన్నారన్నమాట. బయట తిరిగిన డేస్ 1 ఆర్ 2 డేసే. మిగతా కలిసి ముచ్చట్లు పెట్టుకోవడానికే టైం ప్రిఫర్ చేసాం మేము. ఎందుకంటే వాళ్ళకి గూడా ఇది ఎండ్ ఆఫ్ దేర్ వెకేషన్ అన్నమాట. ఇక్కడ నుండి న్యూయార్క్ నుండి వాళ్ళ ఫ్లైట్ ఇండియాకి. సో, ఆల్మోస్ట్ రఫ్‌లీ 25 డేస్ ట్రిప్ వాళ్ళది. సో, వచ్చినప్పటి నుండి వాళ్ళ షెడ్యూల్ అంతా చాలా టైట్‌గా ఉండేనమాట. సో, లాస్ట్‌కొచ్చేసరికి వాళ్ళకి గూడా కొద్దిగా రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇల్లు అన్న ఫీల్ మిస్ అవుతారు గదా! ఎంతైనా హోటల్స్‌లో గానీ, ఎయిర్‌బిఎన్‌బీస్‌లలో కానీ ఉన్నదానికి, ఇంట్లో ఉన్నదానికి. సో, అట్లా ఎండ్‌లో ఫస్ట్ అయితే మ్యాండేటరీగా న్యూయార్క్ వాళ్ళకి కొద్దిగా షాపింగ్. అవి 2 కవర్ జేసి మిగతా డేస్ ఇంట్లో చిల్ అవుదాము. ఆహ్, జస్ట్ విల్ గో విత్ ద ఫ్లో అన్నట్టే ఉండే అన్నమాట. సో, అలా మా ఇంటికొచ్చి 5 డేస్ స్టే చేశారు. నా ఫోకస్ ఈస్ మోర్ ఆఫ్ అస్ స్పెండింగ్ టైమ్ టుగెదర్. నేను అందుకే పెద్దగా వ్లాగ్స్ అట్లా గూడా షూట్ జేయలేదు. అక్కడక్కడ క్లిప్స్ మాత్రమే చూపిస్తున్నా. వచ్చిన డే ఈవినింగే ఇక్కడ ఓక్ ట్రీ రోడ్ అని ఉంటుంది. మన దేశీ స్ట్రీట్ అనుకోండి. అక్కడికి తీసుకెళ్ళాం. సో, ఇక్కడ మాకు ఇండియన్ థింగ్స్ ఎలా దొరుకుతాయి, ఎక్కడుంటాయి అన్నది చూపిద్దామని. దెన్ నెక్స్ట్ డే వి వెంట్ టు న్యూయార్క్. న్యూ జెర్సీ సైడ్ నుండి ఎక్స్‌చేంజ్ ప్లేస్‌కెళ్ళాము. అండ్ న్యూయార్క్‌లో మ్యాండేటరీ స్టఫ్ కవర్ చేశామన్నమాట. సో, అలా లాస్ట్ స్టాప్ అయితే టైమ్ స్క్వేర్. సో, ఎక్కువ తిరగలేదు. జస్ట్ 1 డేలోనే అన్నీ కవర్ చేద్దామని. బికాజ్ దే వర్ ఆల్సో వెరీ టైర్డ్ బై దెన్. సో, మోర్ ఆఫ్ ఇంట్లో టైమ్ స్పెండ్ చేద్దామన్న ఇంట్రెస్ట్ ఉండే అన్నట్టు. సో, హియర్ వి ఆర్ ఎట్ టైమ్ స్క్వేర్ దగ్గర గైరో బావుంటదని చెప్పేసి దట్స్ ఆల్మోస్ట్ డిన్నర్ టైమ్ అన్నమాట. రెగ్యులర్ రెస్టారెంట్స్‌కి ఎప్పుడైనా ఎళ్తాం. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ స్పెషల్‌గా ఆహ్, టైమ్ స్క్వేర్‌లో ఎక్కువ మంది ప్రిఫర్ చేసే గైరో, ఫలాఫల్ అలాంటివి ట్రై చేపిద్దామని చెప్పేసి అన్నీ తీసుకొని టైమ్ స్క్వేర్ దగ్గర ఇలా స్టేర్స్ ఉంటాయన్నమాట. దాని మీద కూర్చొని తింటూ వన్ డే హెచ్‌కే బిల్ బోర్డ్ వీటి మీద రావాలి. వన్ డే మనం వీటి మీద రావాలి అని డిస్కషన్స్ పెడతా ఉండే. వి వర్ మేనిఫెస్టింగ్. హర్షు వేరే ఏదో లొకేషన్‌లో ఇట్లా మ్యాంగోస్ కట్ జేసి, మనకి ఇండియాలో ఇచ్చినట్టు ఉప్పు, కారం చల్లి, ఏ ప్రిఫరెన్స్‌ని బట్టి అది చల్లి ఇస్తారనమాట. ఏదో లొకేషన్‌లో టేస్ట్ చేసినా నాకు కావాలి, కావాలి అంటే, నాకేంటంటే మేము ఎప్పుడైనా తెచ్చుకుంటే ఇండియన్ గ్రోసరీలో అట్లా అస్సలు ఫ్లేవర్ ఉండదు, అస్సలు బాగోదనుకున్నా. బట్ దిస్ వాస్ వెరీ యమ్మీ. తర్వాత అర్థమైంది. ఓకే. అప్పుడప్పుడు ట్రై చేసిన తర్వాతనే డిసైడ్ అవ్వాలి. ఏది బావుంటది అని జెప్పేసి. అండ్ వన్ డే మీ అండ్ హర్షు వెంట్ టు మాల్ అన్నట్టు. షాపింగ్ చేద్దాం, విల్ స్పెండ్ సమ్ గర్ల్ టైమ్ అని చెప్పేసి. అండ్ ఆఫ్‌కోర్స్ వీ హావ్ టు డూ ఎ స్టాప్ ఎట్ సెఫోరా గదా! ఎస్పెషల్లీ ఇప్పుడు మేమిద్దరం ఎళ్ళిందైతే టిర్ ఫౌండేషన్ కోసం. నేను నా ఇన్‌స్టాగ్రామ్‌లో తర్వాత అమెజాన్‌లో ఆర్డర్ పెట్టుకొని ట్రై చేసిన వీడియో పెట్టాను.
దానికోసమని సెఫోరాకెళ్ళాం. బట్ అది ఓన్లీ అమెజాన్‌లో, ఆన్‌లైన్‌లో మాత్రమే అవైలబుల్ ఉందంట. నా షేడ్ గురించి చాలామంది అడిగారు. 34N నాకు పర్ఫెక్ట్ షేడ్ ఆన్‌లైన్‌లోనే సెలెక్ట్ చేసుకోగలిగిన నేను. మీరు ఖచ్చితంగా రికమెండ్ చేస్తా. ఎవరికైనా ఫౌండేషన్ తెలవకపోతే డూ సమ్ రీసెర్చ్ అబౌట్ ఇట్. బేసిక్ బిగినర్స్‌కి గూడా మేకప్ ఏసుకోవచ్చనమాట. అంత బావుంది ఆ ఫౌండేషన్. కుషన్ ఫౌండేషన్ అనమాట. నెక్స్ట్ వన్ డే వి ఆల్ వెంట్ టు షాపింగ్. దే వాంటెడ్ టు డూ లగ్జరీ షాపింగ్. గూచీ, ప్రాడా, సమ్ అదర్ స్టఫ్ అనమాట. సో, అందుకనేసి వి ఆల్ వెంట్ టు షాపింగ్. హియర్ దే ఆర్ డూయింగ్ షాపింగ్. చాలా వరకు నేను షూట్ గూడా చేయలేదు. బికాజ్ అసలు నాకు వ్లాగ్స్ షూట్ చేస్తే ఎడిట్ చేసే టైం గూడా ఉండట్లేదులే. ఇప్పుడు షూట్ చేస్తే ఎప్పుడో పోస్ట్ చేస్తున్నాం అన్నట్టు అయిపోయిందనమాట. కశ్వితోని అట్లా టైం గడిచిపోతుంది. సో, అందుకనే అలా అసలు వ్లాగ్ పర్పస్‌లో కూడా షూట్ చేయలే. ఇది ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ కోసం షూట్ చేసినవి ఇక్కడ వ్లాగ్‌లో పెడుతున్నా. అండ్ బై ద వే ఇలా వర్టికల్‌గా వీడియోస్ ఉంటాయి గదా! అలా ఎప్పుడైనా ఒక వీడియో చేయనా? మీరెప్పుడన్నా అలాంటి వీడియోస్ నచ్చుతాయా? రాదర్ దాన్ హారిజాంటల్ వ్లాగ్స్ కింద కామెంట్ చేయండి. ఏదిమా? ఏది కా ఏది కావాలమ్మా? ఎటమ్మా? వేర్ ఆర్ యు గోయింగ్? షాపింగ్? You like it? Let's go back, let's go. కేర్ఫుల్. ఏమనాలి? అబ్బా. Oh, yes. Okay, bye. Bye. Hey, wow! She Look likes it. at you. Good. Wow. So she is going to shopping. That's what she's saying. Wow. Yeah. Bye. Say hi, yeah. ఒకరోజు వాళ్ళ కోసం స్పెషల్‌గా తెలంగాణ స్టైల్ బగారా రైస్ ప్లస్ చికెన్ కర్రీ చేద్దామనేసి మా ఇంటి వెనకాలే పుదీనా ఉందన్నమాట. సో, తెంపుతుంటే హర్షు మనము ఒక రీల్ చేద్దాము. నువ్వు బగారా ఎట్లా చేస్తావు, చికెన్ ఎట్లా చేస్తావు రీల్ చేద్దామని ఈ వీడియోస్ అన్నీ హర్షుయే షూట్ చేసింది. ఈ పుదీనా చెట్టు మా అమ్మ పెట్టింది. ఇప్పుడు తిరిగి చూసుకుంటుంటే అట్లా ఒకసారి పెట్టుకుంటే మనదంటూ మనదోటి ఉంటది. సో, అలవాటు చేసుకోవాలనిపించిందనమాట. సో, అట్లా నేను బగారా చేస్తే కార్తీక్ బయటకెళ్ళి చికెన్ తీసుకొచ్చిండు. ఇవంతా కూడా హర్షు టాలెంటే. హర్షు షూటింగ్ టాలెంట్ అన్నమాట. అండ్ నేను బగారా చేస్తాను. చాలామంది బగారా అని చెప్పేసి ఏం చేస్తారు బీన్స్, కా కార్న్ ఇవన్నీ క్యారెట్ ఏసి చేస్తారనమాట. నా వరకు బగారా అంటే మెయిన్ ఇంగ్రీడియెంట్స్ పుదీనా, గరం మసాలా, బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్ అవ్వన్నమాట. సో, నేనైతే అలా చేస్తాను. మీరెలా చేస్తారు అన్నది కింద కామెంట్ చేయండి. చికెన్ మాత్రం మనం ఎంత తెలంగాణ స్టైల్‌లో చేద్దామనుకున్నా సరే, మనకక్కడి కోడీల ఫ్లేవర్ అది అక్కడే ఉంటది. నాకిక్కడ అట్లా వస్తదనిపియది. అండ్ మా అత్తయ్య ఇంకా చేస్తారనమాట. ఎక్కువ ఉడకనివ్వరు. తక్కువ ఉడకనిచ్చి భలే చేస్తారు. సో, మా అత్తయ్యనడిగి తను చేసే స్టైల్‌లో రెప్లికేట్ జేయడానికి ట్రై చేస్తా. సో, ఓవరాల్‌గా మేమట్లా బగారా చికెన్ చేసినాం. పాపం హర్ష్ కారం తక్కువ తింటదన్నమాట. కానీ టేస్ట్ నచ్చిందంట. సో, పాపం చీదుకుంటూ తిన్నది. కార్తిక్‌కి గూడా బగారా అండ్ చికెన్ కాంబినేషన్ నచ్చింది. దిస్ ఈస్ హిస్ రియాక్షన్. అండ్ ఆల్సో వీళ్ళకి నేను బోబా అలవాటు చేసిన. థాయ్ బబుల్ టీ. సో, హర్ష అయితే పోయే వరకు కూడా "ఏం గావాలి?" అంటే బోబా కావాలి. ఏం కావాలి? అది డిన్నర్ గానీ, బ్రేక్‌ఫాస్ట్ గానీ, లంచ్ గానీ ఎనీ టైమ్ నేను చాయ్ అని ఎట్లా అంటానో అట్లా బోబా అన్నదన్నమాట. కానీ అన్ని ప్లేస్‌లలో మళ్ళా నచ్చలేదు. అంటే ఫస్ట్‌ది బాగా హిట్ అయిందట. మిగతాది ఓకే అనిపించిందనన్నది. ఇప్పుడు తిరిగి ఇండియాకెళ్ళినంక కూడా కాల్స్ చేస్తే "హర్షు బోబా కావాలా?" అని అంటే "అబ్బా! గుర్తు చేయకు నాకు తాగబుద్దయితుంది" అని అంటుంది. సో, అట్లా నేను బోబా అడిక్ట్ అన్నమాట. సో, నా ఫ్రెండ్స్ అందరికి కూడా ఒక్కసారి తాగిపిస్తా. దాంట్లో కొంతమందికి ఇట్లా బాగా నచ్చుతది నాలాగా. కొంతమందికి ఓకే అనిపిస్తది. కానీ ఇప్పుడు ఇండియాలో నేనున్నన్ని డేస్ కూడా చాలా మిస్ అయిన థింగ్ అయితే బోబా. అండ్ మీలో ఎంతమందికి బోబా తెలుసు, ఇష్టము కింద కామెంట్ చేయండి. సో, అట్లా తెలవకుండానే 5 డేస్ గడిచిపోయినాయి. అండ్ ద టైమ్ హాస్ కమ్ వేర్ దే హాడ్ టు లీవ్. సో, పోస్ట్‌పోన్ చేసుకోమని అడిగినాము. కానీ ఇదంతా హాలిడే సీజన్ కాబట్టి పోస్ట్‌పోన్‌కి చాలా ఫ్లైట్ పైసలెక్కువ పడుతున్నాయని జెప్పేసి, సరే అని ఇంక నేను పుష్ చేయలేదన్నమాట. కైండ్ ఆఫ్ దే వర్ విల్లింగ్ టు చెక్ గూడా చేసుండే. బట్ అన్ని పైసలు జూసి దట్స్ ఓకేలే పెట్టుకోకండి. ఇట్స్ ఓకే ఇండియాకొచ్చినప్పుడు మంచి టైమ్ స్పెండ్ చేద్దామని జెప్పేసి అనుకున్నాము.
బట్ యెస్. అట్లా హర్షు, కార్తిక్ వాళ్ళు 5 డేస్ మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ రాత్రులైతే ఎవ్రీడే 3 వరకు, 2 వరకు లేచుండి ముచ్చట్లు పెట్టుకున్నామనమాట. ఐ యామ్ దట్ పర్సన్ లేట్ నైట్ ఎస్పెషల్లీ ఇప్పుడు కిడ్ వచ్చిన తర్వాత, కషి వచ్చిన తర్వాత తను పడుకున్నాక ముచ్చట్లన్నీ తృప్తిగుంటాయి. లేకపోతే మైండ్ ఎంతైనా హాఫ్ ఆఫ్ తన మీదనే ఉంటదనమాట. సో, అట్లా లేట్ నైట్ ముచ్చట్లు సాటిస్ఫైయింగ్‌గా హోల్ హార్టెడ్‌గా అనిపిస్తాయన్నమాట. సో, మీలో ఎంతమందికి అట్లా ఉంటదో లేట్ నైట్స్ ముచ్చట్లు, డిస్కషన్స్, డీప్ డిస్కషన్స్, కన్వర్జేషన్స్ అన్నది కింద కామెంట్ జేయండి. సో, అలా చూడగానే 5 రోజులు గడిచిపోయినాయి. హర్షు, కార్తిక్ వాళ్ళు తిరిగి ఇండియా ఎళ్లారనమాట. సో, అలా వి ఆర్ అగైన్ బ్యాక్ టు అవర్ లైఫ్స్. టేకింగ్ కేర్ ఆఫ్ కశ్వి, టేకింగ్ కేర్ ఆఫ్ అస్, డూయింగ్ అవర్ జాబ్స్. సో, అదన్నమాట ఇవాల్టి వ్లాగ్. నా ఐఫోన్ ఎక్స్‌పీరియన్స్ ప్లస్ హర్షు, కార్తిక్ వాళ్ళు యూఎస్ఏకొచ్చిన ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. వాళ్ళతోని తిరిగిన, స్పెండ్ చేసిన టైమ్ అండ్ మెమోరీస్. అండ్ మీకు నచ్చిందనుకుంటున్నాను వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యాహ్! వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్. బై బై.